హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చింటూ లాగ్స్. చూడండి, ఇప్పుడు మనము జంగల్ సఫారీ కోసం వెళ్తున్నాం అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ ట్రిప్ ఉంది కదా, మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను మా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఈ ట్రిప్కి వెళ్తున్నాము. అయితే చాలా బాగుంటుంది ఈ ట్రిప్పు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాల్సిన ట్రిప్ ఇది. ఎందుకంటే అంత ఎంజాయ్ చేస్తాం ఈ ట్రిప్లో. అయితే మంచి ఘాట్ రోడ్డు, కర్వ్డ్ రోడ్స్ ఉంటాయి కదా. ఈ ఘాట్ రోడ్ సెక్షన్ ఎవరైతే బాగా ఇష్టపడతారో, తర్వాత ఇంకోటి బాగా దట్టమైన అడవి ఉంటుంది కదా, అలాంటి అడవిలో ఎంజాయ్ చేయాలనుకుని ఆస్వాదించాలని ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ రైడ్ మాత్రము చాలా బాగుంటుంది. అయితే ఈ రైడ్ గురించి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుంటూ వెళ్దాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏందనేది, ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకుందాం మనం. ఇప్పుడైతే మనము రైడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కాడికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ నుంచి మనం వీడియో కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనం రైడ్కి వెళ్ళాల్సిన వెహికల్. చాలా బాగుంది కదా. అయితే వెహికల్ ఇప్పుడే స్టార్ట్ అయింది మాది. చూడండి, అందరూ మస్తు ఖుషి ఉన్నారు రైడ్కి వెళ్తున్నామని అంతా. అయితే ఇప్పుడు వెహికల్ అనేది మొత్తం 2500 ఉంటుంది ట్రిప్కి. అయితే 8 మెంబర్స్ అలా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ ఉన్నారనుకోండి, 2 ఫ్యామిలీస్ని అడ్జస్ట్ చేస్తుంటారు. అయితే అంటే మీకు మిగతా రిమైనింగ్ ఎంత తక్కువ ఉన్నారో అంత వేరే వాళ్ళని యాడ్ చేస్తారు. అమౌంట్ అనేది షేరింగ్ చేస్తారు. అట్లా షేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అయితే ఈ రైడ్ ఉంది కదా, ఈ రైడ్లో మీకు యానిమల్స్ కనిపిస్తుంటాయి. తర్వాత ఒక డిఫరెంట్ అడవి అనేది ఒకటి లోపల ఉంటుంది. అది మాత్రం హైలైట్, అది మస్తు ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం అట్లా చూసిన, చాలా బాగా అనిపించింది. ఇవన్నీ ఈ దారిలో ఎంజాయ్ చేస్తుంటారు మీరు, చాలా బాగుంటాయి. అయితే ఇదేంటంటే చూడండి, షికార్గర్ అని అప్పట్లో రాజులు ఉండేవారు కదా. అయితే అందులో ఒక రాజు అనేది ఇక్కడ రెగ్యులర్గా అప్పుడప్పుడు వేటకు వస్తుందంట. వేట కోసం వచ్చేటప్పుడు తన కోసం ఉండడానికి ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, కోట అవంతా. తన గుర్తుగా ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసారు. ఇక్కడ వచ్చి వేటను బాగా ఎంజాయ్ చేసేదంట. చాలా మాకన్నా ముందు ఒక వెహికల్ వెళ్తుంది చూడండి, వేరే వాళ్ళు వెళ్తున్నారు సఫారీకి. మాకు సైడ్ ఇచ్చేసారు మా బండికి. ఈ తర్వాత ఇక్కడ ఒక టాల్ బిల్డింగ్ ఉంది. ఇది ఎందుకోసం అంటే, ఎప్పుడైనా సమ్మర్లో మామూలుగా మంటలు అంటుకుంటాయి కదా, మీకు ఆ టాల్ బిల్డింగ్ గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు ఒక ఎనిమల్ ఉంది కదా, మీరు కొద్దిగా డీప్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఆ ఎనిమల్ అనేది కనబడుతుంది. అయితే ఆ టాల్ బిల్డింగ్ ఏంటంటే, సమ్మర్లో ఎప్పుడైనా మంటలు అట్లా అంటుకుంటాయి కదా, అంటుకున్నప్పుడు ఆ బిల్డింగ్ ఎక్కితే మనకి ఎక్కడి నుంచి ప్రాబ్లం అంటుకుంది అనేది అడవిని రక్షించడం కోసము తెలుసుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇదేమో సోలార్లో సమ్మర్లో వీళ్ళు కరెంట్ అట్లా వాడుకోవడానికి. తర్వాత వాటర్ సోర్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ జంతువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా వాటర్ అయితే ఫుల్ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా కాలువ ఉంది. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కుంటలు అట్లా ఉంటాయి కదా, చిన్న చిన్న మడుగులు అట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా బాగుంది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంత దట్టమైన అడవి అసలు మీరు చూస్తుంటే, మీ ఒక్కరు ఉంటే మాత్రం చాలా భయపడిపోతారు, అంత అడవి. ఇంకోటి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, దానికి మొత్తం గ్రీనరీగానే ఉంది. అయితే అడవిలో కొంతమంది జీవిస్తుంటారు అన్నట్టు. వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకున్నారు కదా ఇండ్లు, అలా అందులో జీవిస్తుంటారు. వాళ్ళని చెంచులనే అంటారు ఇక్కడ సైడు. అయితే వాళ్ళు అట్లా జీవనం సాగిస్తుంటారు, వాళ్ళకి అలవాటు. చూడండి, మనమైతే లాస్ట్ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ చూడండి, అడవి మాత్రము మామూలు ఉండదు. నేను ఒకటి చెప్పిన కదా, అడవి ఇది ఫస్ట్ టైం నేను కూడా చూసిన. అడవి చాలా ఇట్లా ఉందని చూడండి. ఇక్కడ కొండ నుంచి దిగిన తర్వాత అక్కడంతా ఫ్లాట్ అడవి. అసలు మామూలుగా అడవి అంటే ఏమనుకుంటాం, కొండలు గుట్టలు అట్లా అనుకుంటాం కదా, అట్లా కాదు అసలు. ఇది మొత్తం ఫ్లాట్ ఉంది కింద. అక్కడక్కడ వాటర్ సోర్సెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాటర్ సోర్సెస్ కూడా చాలా బాగున్నాయి. అసలు నేను కూడా అంటే రోడ్ పైన వెళ్తున్నప్పుడు, ఘాట్ సెక్షన్ ఉన్నప్పుడు అంతా మనకి ఏమనిస్తుంది, కొండలు గుట్టలే కదా అని అనిపిస్తుంది కదా. ఇట్లా ఫ్లాట్ అడవి ఉంది. అక్కడ వెళ్తే ఇప్పుడు కొండలు గుట్టలు ఉన్నప్పుడన్నా కొద్దిగా చెట్లు పై అప్ డౌన్ ఉండి కనబడుతుంది కదా, ఆ ఫ్లాట్ అడవిలోకి పోతే మాత్రం ఏమీ కనబడదు. అంత దారుణంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది.
అసలు అట్లాంటి అడవిలా నాకు తెలిసి జంతువులు బాగా ఎక్కువ ఉంటాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అట్లా అడవిని, అట్లా ఫ్లాట్ ఉన్న అడవి కూడా ఉండడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఇట్లాంటివి చూస్తే మస్తు యాక్చువల్గా మేము మన్సూన్ సీజన్లో వచ్చిన కాబట్టి కొద్దిగా మంచు ఉండి ఇట్లా కనబడుతుంది. మనం సమ్మర్ అట్లాంటి టైంలో మళ్ళీ నెక్స్ట్ ఒకసారి మంచిగా వీడియో తీద్దాం. మాకు చాలా బాగా అనిపించింది. అయితే ఇక మేము కొద్దిసేపు అక్కడ ఎంజాయ్ చేసి రిటర్న్ అయినాం కదా. మాకు రిటర్న్లో కూడా జంతువులు కనబడ్డాయి. మీరు చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. మేము బాబాయ్ వాళ్ళ పాప హాయ్. ఓకే. తర్వాత అయితే వీళ్ళ మధ్యలో పైన కూడా, కిందనే కాదు పైన కూడా వాటర్ సోర్సెస్ ఉన్నాయి. మంచి దట్టమైన అడవి ఉంది. యానిమల్స్ ఇక్కడ ఏంటంటే మీరు జూ పార్క్లో కూడా చూసింటారు యానిమల్స్, కానీ అవి అక్కడ అంటే ఫుడ్ తెచ్చిస్తే తినడము, వాటర్ అందిస్తే తాగడము, అట్లాంటి లైఫ్కి అది అలవాటు పడడం వల్ల అంత ఏమంటారు హుషారు ఉండదు కదా, అంత ఎనర్జెటిక్గా ఉండదు. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ కదా, ఏ దానికి సంబంధించిన ఫుడ్ అదే తయారు అదే వెతుక్కోవాలి, అదే సంపాదించుకోవాలి అట్లా. అయితే ఈ మొత్తం అటవీ ప్రాంతంలో పులులు, చిరుత పులులు చాలా ఉన్నాయంట. చూడం మనకు కనిపిస్తుందేమో మన అదృష్టం ఎలా ఉందో. ఇక వేరే జంతువులు కనబడ్డాయి. ఇలాంటప్పుడు మనకు పులి అట్లా కనబడి జంతువుని వేటాడుతున్న ఆ సీన్లు చూస్తే మస్తుంటాయి కదా. కానీ అవి చూడండి, చిన్న సౌండ్లను కూడా పసిగట్టి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు, అంత షార్ప్ ఉంటాయి అట్లా. అందుకే మనం ఇక్కడ జంతువులు అంటే జూ పార్క్లో చూసే యానిమల్స్కి మనం రియల్ లైఫ్లో చూసే యానిమల్స్కి చాలా తేడా ఉంది.